ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి 3 ఏళ్లకే సూసైడ్ చేసుకుంది. భర్త అత్తింటి వారి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు ఆమె పేరెంట్స్. ఈ ఘటన విశాఖకు చెందిన సంధ్య రాము 3 ఏళ్ల క్రితం పెద్దల్ని ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎండాడ బీసీ కాలనీలో కాపురం పెట్టారు. నిన్న ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. అయితే పిల్లలు కావడం లేదంటూ సంధ్యను అత్తింటి వారు భర్త నిత్యం వేధించేవాడని చెప్తున్నారు. తమ బిడ్డను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి 3 ఏళ్లకే సూసైడ్ చేసుకుంది. భర్త అత్తింటి వారి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు ఆమె పేరెంట్స్. విశాఖకు చెందిన సంధ్య రాము 3 ఏళ్ల క్రితం పెద్దల్ని ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎండాడ బీసీ కాలనీలో కాపురం పెట్టారు. నిన్న ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. అయితే పిల్లలు కావడం లేదంటూ సంధ్యను అత్తింటి వారు భర్త నిత్యం వేధించేవారని చెప్తున్నారు. తమ బిడ్డను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే ఆమె మృతికి భర్త అత్తమామల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి కూడా తీసుకురావడం జరిగింది. ఇక ప్రస్తుతానికి ఆమె చనిపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా చాలా విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే ఎవరైతే చనిపోయినటువంటి భర్త నెక్స్ట్ అత్తమామల వేధింపుల వల్లే చనిపోయిందని చెప్పి ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది ఒకసారి వాళ్ళతో బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, చనిపోయిన ఆవిడకి మీరు ఏమవుతారు, అసలు పెళ్ళైన తర్వాత ఎలాంటి గొడవలు చేసుకున్నాయి, మీకు ఎటువంటి సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆ చనిపోయిన అమ్మాయి పేరు సంజయ్ అండి. ఆ అమ్మాయి మా చెల్లి, మా పిన్నిగారు అమ్మాయి. ఆ అమ్మాయిని చాలా హింసించి శారీరకంగా మానసికంగా పనికెళ్ళు ఆ అమ్మాయి తెచ్చిన డబ్బులతోనే వాళ్ళ ఇంటి మెయింటెనెన్స్ అవి చేసుకొని వారం రోజుల నుంచి ఇంట్లో ఉంటుందని చెప్పేసి నువ్వు వెళ్ళవా అని చెప్పి ఆ అమ్మాయిని శుభ్రంగా ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని శుభ్రంగా కొట్టి ఆలే ఊరేసి ఆ అమ్మాయిని చంపేశారండి. ఆ అమ్మాయి అయితే చాలా ధైర్యవంతురాలు. ఆ అమ్మాయి అయితే పిరికిదైతే కాదు. ఎందుకంటే మా చెల్లి కోసం మాకు తెలుస్తుందండి తను ఎలాంటిదని. ఆ అమ్మాయి అయితే మగాడికి మగాళ్ళలా ఉంటది. అలాంటిది ఆ అమ్మాయి ఉరేసుకుంది అంటే మేము నమ్మం. అలా పెద్దల వివాహం చేసాము అంటే అమ్మాయి ఇష్టపడి నేను ఇతన్నే చేసుకుంటాను మమ్మీ అంటే మేము చేసాము. సరే వీళ్ళ డాడీకి బోల్డ్ ఆస్తుంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి వాళ్ళకి కలిగింది ఏదో వాళ్ళు ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ షాప్ పెట్టారు, 10 లక్షలు పెట్టి. ఆ షాప్ కూడా వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేశారు. తర్వాత 2 కార్లు కొన్నారు, అవి కూడా మెయింటెనెన్స్ చేసుకోమన్నారు. అది కూడా వాడు చెయ్యలేక ఇంకా పనికెళ్ళు అని ముగ్గురు అంటే అత్త మామ మొగుడు కలిసి వేధింపులు చేసి ఆ అమ్మని అంటే ఇప్పుడు ఈ అబ్బాయికి ఈఎంఐలు ఉన్నాయండి. ఇప్పుడు ఒక కారు మనం ఏదైనా ఫోన్ తీసుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, ఏది ఆ ఈఎంఐలు కట్టాలా, ఆ ఈఎంఐ కడుతుంది. నువ్వు కట్టాలి. ఆ అమ్మాయి వాళ్ళ డాడీ దగ్గర అదే షాప్ హ్యాండ్ ఓవర్ చేశారు కదండి, అందులోనే చేస్తుంది. వాళ్ళ డాడీ నెలకి 15,000 ఎంతో ఇస్తారు. అది కూడా చెప్పారు, నా పిల్లని పనికి పంపకండి, మేము మెయింటెనెన్స్ పంపించేస్తాం అమ్మాయికి. ఆ అమ్మాయి శాలరీ అమ్మాయికి వేస్తామన్నా వాళ్ళు ఊరుకోలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి కేవలం ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు వాళ్ళకి. అయినా ఖాళీ కూర్చోలేదు. వాళ్ళింటి దగ్గర ఫస్ట్ మెడికల్ షాప్ లో చేసేదండి, ల్యాబ్ లో. అంటే కట్నం గురించి డబ్బు కోసం అమ్మాయి తేవాలి, డ్యూటీకి వెళ్ళాలి, ఆ జీతం తెచ్చి మాకు ఇయ్యాలి. నా కొడుకు వెళ్ళడు, ఆడింకా చిన్నోడు, ఆడప్పుడే వెళ్ళడు, నువ్వే వెళ్ళు అని అమ్మాయిని వేధించేవాడు. ఆ వేధింపులు అంటే మాకు చెప్పేది, అక్క ఇలాగా నాతో గొడవ ఆడుతున్నారు అక్క అంటే, అమ్మా నీకు ఇష్టం లేకపోతే వచ్చే, అంత వేదన. వాళ్ళ మామగారు పక్క నుంచి ఎవరితోనే చెప్తున్నా నువ్వు అంటే మా చిన్నక్కతో మాట్లాడు, అన్ని మోసుకెళ్ళిపోతున్నావా అయ్యి ఇవి అని వాళ్ళ మామ పక్క నుంచి తిడితే అప్పుడు పిల్ల అన్నది, అక్క నేను రాలేను ఎందుకంటే ఇష్టపడి నేను చేసుకున్నాను, అందరినీ ఎదిరించి ఇష్టపడి కుటుంబ సభ్యులు జాయింట్ ఫ్యామిలీ గట్రా అందరూ కలిసే చేసాము అని నేను రానక్క అంటే, సరే మార్చుకో అమ్మ, మార్చుకొని ఆడిని ఏదో పనిలోకి పంపించి నువ్వు సరిగా ఉండంటే, ఆ పిల్లే అక్కడ ఇంటి దగ్గరలోనే ల్యాబ్ లో హాస్పిటల్లో పనిచేసేది. ఆ జీతం కూడా తీసుకెళ్లి అత్తమామకే ఇచ్చేది. ఎలా ఉండేది పెళ్ళైన తర్వాత, ఎలాంటి సిచ్యువేషన్? చాలా బాగా ఉండేదండి. వాళ్ళు ఒక్క మాట అనిచ్చేది కాదండి. అమ్మ మీకు ఎందుకు, మేము తిట్టుకుంటాం కొట్టుకుంటాం మాట్లాడుకో, ఎందుకని వాళ్ళ అమ్మ అడిగినా సరే చెప్పమ్మా మేము వచ్చి అడుగుతుంటే మీరేం ఆ విషయంలోకి రాకండి, మా అత్తమ్మ కొట్టుకుంటా తిట్టుకుంటా అనుకుంటాం అని ఆన్లైన్ అనుకేసుకుని వచ్చేది. లవ్ మ్యారేజ్ చేసుకుని కనీసం మేమేమండి క్యాస్ట్ గురించి కూడా ఆలోచించలేదు. పిల్లల ఫోన్ సరదాగా సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని మేము ఏమీ అంచలేదు. క్యాస్ట్ గురించి కానీ డబ్బు గురించి కానీ మేమేమీ ఆలోచించి పిల్లలు ఇష్టపడ్డది. భగవంతుడు మనకి ఎంతో అంతా పెట్టాడు చాలు మనకి. ఆ నాన్న ఎస్కే అల్లు మాంసం డాబా కట్టింది షాప్ కూడా ఇచ్చాడండి.
అది కూడా చేయను అన్నాడు. అలా ఖాళీగా తిరుగుతాడు తప్ప పని చేయడండి, చదువుకున్నాడు. ఏంటి ఎటువంటి న్యాయం అంటే వాళ్ళు మాత్రం వదలకూడదండి. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మా కడుపు మంట తిరిగి రాదు ఎన్ని చేస్తున్నా. నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈలే కాదండి, ప్రతిదీ ప్రజల్లో ప్రభుత్వంలోనే కూడా ఇదే ఉందండి. ఏం చేస్తారులే, డబ్బు కట్టేస్తే బెయిల్ మీద వచ్చేస్తామండి. నిర్లక్ష్యం అనేది ప్రతి ఒక్కళ్ళలోని ధీమా వచ్చేస్తుంది. డబ్బు కట్టేస్తే బయటకు వచ్చేస్తాం. ఏ ఆడపిల్లనే మేము అదే చేస్తామన్న ధైర్యం ప్రతి ఒక్కరికి వచ్చింది. అలా కాకుండా ఒక ఆడపిల్లని చేస్తే ఎలా ఉంటుందా అనే చట్టం ధైర్యం బాగా తీసుకోవాలండి వాళ్ళ మీద. మేము ఏం చట్టానికి తెలుసు ఏం చెయ్యాలండి. వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలండి. ఏ ఆడపిల్లకి కూడా అన్యాయం, నా పిల్లకి జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదని నేను మీ అందరినీ కోరుకుంటున్నానండి. ప్రసాద్ తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.